ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొదటిసారి జిల్లా కేంద్రానికి విచ్చేసిన గజ్జల కాంతం గారికి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికినారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద గజ్జల కాంతం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శాలువాలతో సత్కరించినారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి డిసిసి కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న గజ్జల కాంతం గారు ప్రెస్ మీడియా మిత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాభిమానాలు పొందుతూ ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పిసిసి నూతన ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. దళితుల వర్గీకరణ చేసి చరిత్ర సృష్టించడమే కాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కృషిని యావత్ తెలంగాణ ప్రజానీకం అభినందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని తెలిపారు. విద్యలో, ఉద్యోగాలలో అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయవలసిందని చెప్పి మరి ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా మా హైకమాండ్ ఆదేశాలు, మా హైకమాండ్ ఇచ్చినటువంటి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్ర ప్రజలకు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నెరవేర్చే కార్యక్రమాలు ఉన్నాడు. 18 నెలల్లో మరి హామీలను నెరవేర్చే కార్యక్రమాలు ఉన్నాడు. 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇయలో మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. మహిళల కోసము ఫ్రీ బస్సు మరి అమలు చేయడం జరిగింది. ఇయలో మొత్తం ఆడబిడ్డలంతా, రాష్ట్రంలో ఆడబిడ్డలంతా కూడా బస్సులలో ఛార్జీలు లేకుండా మరి చిన్న తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా మరి బస్ ఛార్జీ లేకుండా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటును మరి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అది అమలవుతుంది. అదేవిధంగా 500 సిలిండర్ అని చెప్పారు, అది అమలవుతుంది. మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు మరి దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు హామీ ఇచ్చారు 500కే సిలిండర్ అని చెప్పి. దాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. సన్న బియ్యము ఇస్తారని చెప్పారు, పేదవాడు కూడా సన్న బియ్యం తినవలసిందని చెప్పి మరి రాష్ట్రం ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతి వాళ్ళకు, పేదవాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇయలో రేషన్ కార్డులు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, 10 సంవత్సరాలు ఈ రేషన్ కార్డుల గురించి మాట్లాడలేదు. మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ మరి ఏనాడు కూడా రేషన్ కార్డుల విషయంలో కానీ, ఈ పేద ప్రజల గురించి కానీ, సన్న బియ్యం గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఖచ్చితంగా 9 వస్తువులు ఇవ్వవలసిందే, మళ్ళీ గ్రామాలలో నిరుపేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు ఇవ్వవలసిందని చెప్పి రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, దాన్ని నెరవేర్చుతున్నారు. ఇవాళ రైతు భరోసాను ఇస్తారని చెప్పారు, కొంచెం వెనుక ముందు అయింది, కానీ ఖచ్చితంగా మరి రైతు భరోసా కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. రైతుల రుణమాఫీ మరి 2 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి రుణమాఫీ రైతులకు చేయడం జరిగింది. 21,000 కోట్లు ఒకటేసారి విడుదల చేసి మొత్తం తెలంగాణ రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇయలో 18 నెలల్లో ఏమైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చుకుంటా రావడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ
ఘనత, కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని మరి నెరవేరుస్తున్నాడు. మరి ఇవన్నీ నెరవేరుస్తుంటే 18 నెలలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరైన ముఖ్యమంత్రి 18 నెలల్లో ఇన్ని హామీలను నెరవేర్చాడు. ఇక కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడుతుంటాడు, హరీష్ రావు మాట్లాడుతుంటాడు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దొంగలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిన దొంగలు ఇవాళ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడు? ఇదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చాడో 18 నెలలనే అమలు చేయడం జరిగింది. ఇంకా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 5 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. మరి ఓపిక పట్టకపోతే ఎట్లనే? మీరు 10 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న మరి కేసీఆర్ మరి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అది 2014 కన్నా ముందు చెప్పాడు. ఒకవేళ దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అని చెప్పాడు. నరుక్కున్నాడా? మరి దళితుడిని ముఖ్యమంత్రి చేసిందని మేము అడుగుతున్నాం. మరి దళితులకు ప్రతి నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తారన్నాడు, ఇచ్చిందా? మోసం చేసిండు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ మోసం చేశాడు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు, ఇచ్చిందా? మరి తెలంగాణ రాకముందు ఖచ్చితంగా ఇదే కేసీఆర్ చెప్పింది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా, నేను ప్రతి యువకుడికి అంటే నిరుద్యోగులందరికీ కూడా ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం రాగానే ఖచ్చితంగా ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పాడు. ఇచ్చిండ్రా? అమలైందా? మరి కాలేదు కదా. మీ హామీలు ఆ రోజు 10 ఏళ్లలో ఏదన్నా ఒక్కటి నెరవేర్చారా? స్కీములు పెట్టారు, అది స్కాములు చేయడం కోసం పెట్టుకున్నారు మీరు ఆ స్కీములన్నీ కూడా. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కేసీఆర్ కేటీఆర్ మీరు నెరవేర్చారని అడుగుతున్నాం. మరి మీరు అబద్ధాలు ఆడుకుంటా తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటా వచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో నేను ఇంతకుముందు చెప్పిన కూడా అమలు చేసింది. మీరు ఏం అమలు చేశారో తెలంగాణ ప్రజలను మోసం చేయలేదా? కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ బస్ అన్నారు, మరి అది సాధ్యమైందా? ఇవాళ మరి కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ బస్ అని ఇవ్వలేదు కదా. మరి ఇట్లా తెలంగాణ ప్రజలను మోసం చేశారు. మోసం చేసింది కాక కేటీఆర్ నిన్న ఖమ్మంలో మాట్లాడుతున్నాడు, రోజుకొక మాట మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. 18 గంటలు ఈ తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేసుకుంటూ ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం మా ప్రభుత్వం ముందుకు పోతున్నది. అటువంటిది ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ఎందుకంటే మీరు చేసిన మోసాలు, కేసీఆర్ చేసిన మోసము, కేటీఆర్ చేసిన మోసాలు తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చాడు. 18 నెలల్లో గుర్తుపెట్టుకోండి, 18 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు ఏం ఉద్యోగాలు ఇచ్చిందే ఒకసారి ఎప్పుడు తెలంగాణ ప్రజలకు? ఇంటికో ఉద్యోగం అని ఏమిచ్చారు మీరు ఏమిచ్చారంటే నిధులు అన్నారు. నీళ్ల పేరు మీద నిధులు దోసుకున్నారు.
8 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 36,000 కోట్ల దాని అంచనా. అట్లాంటిది 1,50,000 కోట్లు పెంచి 80,000 కోట్లు దోసుకున్నది వాస్తవం కాదా? ఇయ్యాలో రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టులన్నీ తెలంగాణ రైతులకు మేలు జరగడం కోసం, తెలంగాణ ప్రజలకు మేలు జరగడం కోసం నట్టలే. దాంట్లో మీరు స్కామ్ చేయొచ్చు, 1,000 కోట్లు దోసుకోవచ్చు అని చెప్పి మీరు ప్రాజెక్టులు కట్టారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులనే 80,000 కోట్లు దోసుకున్నారు. ఇది వాస్తవం కాదా? విద్యుత్ పేరు మీద 24 గంటలు విద్యుత్ ఇస్తారని 80,000 కోట్లు, దానికి అయింది 30,000 కోట్లు. ఒక విద్యుత్ దాంట్లోనే 50,000 కోట్లు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దోసుకున్నది. ఇది వాస్తవం కాదా? ఏం కేటీఆర్, నీవు కార్ రేసింగ్ అని పెట్టావు, 650 కోట్లు దానికి పెట్టి నీ పార్టీ ఫండే 49,000 కోట్లు తీసుకున్నావు. దాని మీద విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నావు? ఇయ్యలో మొత్తము ఇయ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటుండు, మా రాహుల్ గాంధీ గారి కట మూటలు పోతున్నాయట. అరే పిచ్చినా కొడుక కేటీఆర్, నీకు గుర్తు పెట్టుకో, 2014 కన్నా ముందు మీ కుటుంబ పరిస్థితి ఏంది, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏందో నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ చైర్మన్ గా నాకు తెలంగాణలో కీలక పత్ర వహించడం నాకు తెలుసు. మీ కుటుంబ పరిస్థితి ఏందో ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ మా రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత కేసీఆర్ కాదు, మీ అప్పకు కూడా లేదు. కేటీఆర్ నీతో చెప్తున్నా, మీ అప్పకు కూడా లేదు. ఈ దేశంలో ఎవరికి లేదు మా రాహుల్ గాంధీని విమర్శించే హక్కు. ఎందుకంటే ఈ దేశం కోసం మా నెహ్రూ కుటుంబం త్యాగం చేసింది. నెహ్రూ కుటుంబం ఈ దేశం కోసం త్యాగం చేసింది. నెహ్రూకు ఇయలో పెద్ద సంపన్నుడు, భారతదేశంలో ధనికుడు. ఆ డబ్బంతా ఈ దేశ స్వతంత్రం కోసం ఖర్చు పెట్టారు, ఈ దేశ ప్రజల కోసం ఖర్చు పెట్టారు. ఆ సంపదనంతా నెహ్రూ కుటుంబం ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశానికి స్వతంత్రం రావాలి, దేశం కోసం పోరాటం చేస్తున్న స్వతంత్ర సమయంలో ఖర్చు పెట్టింది, దేశం కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యమకాల ఖర్చు పెట్టింది, ఈ దేశ ప్రజల కోసం ఖర్చు పెట్టారు నెహ్రూ కుటుంబం. ఇయలో ఇందిరాగాంధీ ఈ దేశం కోసం త్యాగం చేసింది, ప్రాణాలు అర్పించింది. మా రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, ఈ దేశ ప్రజలకు సేవ చేశారు ఆ కుటుంబం. మరి మీరెవరికి సేవ చేసిందో కేటీఆర్ నాకు అర్థం కాలే. మా రాహుల్ గాంధీకి కింద గోటకు కాదు, ఆయన కాలుకున్న దుమ్ముకు కూడా వణికిరావు. అటువంటి మూర్ఖుడివి మా రాహుల్ గాంధీ కంటే మూటలు పోతున్నాయట. ఈయనలో దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధీ తల్లి. ఈయనలో మా రాహుల్ గాంధీ గారికి, మా సోనియా గాంధీ అన్న కుటుంబానికి ఇల్లు లేదు ఢిల్లీలో. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కుటుంబానికే ఇలా ఢిల్లీలో మా రాహుల్ గాంధీ గారికి, మా సోనియా గాంధీ అమ్మకు ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఎంపీ క్వార్టర్స్ లో ఉంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈ దేశం కోసం త్యాగం చేసిండ్రు. అలాంటి వాళ్ళను ఇక్కడ నుంచి మూటాలంటే మాకు అర్థం కాలేదు. మూటాలంటే అర్థం కాలేదు. ఈ దేశ ప్రజలు కూడా చూస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారిని సింపుల్ గా ఉంటాడు. ఆనాడు ఎంపీ క్వార్టర్స్ ఇచ్చి నరేంద్ర మోడీ వెళ్ళబడితే కూడా ఎక్కడుండాలో తెలియకపోతే కన్న తల్లి దగ్గరికి, సోనియమ్మ దగ్గరికి పోయిండు. గుర్తు చేస్తున్నాను నేను ఇవన్నిటినీ. మా రాహుల్ గాంధీ గారిని విమర్శించే హక్కు కేటీఆర్ నీకు లేదు. ఇయ్యలో ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని నువ్వు విమర్శిస్తావు. ఇక మీ చరిత్ర. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో 3 లక్షల కోట్లు సంపద సంపాదించుకున్నారు. హైదరాబాద్ ఉన్న చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ. ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది మీకు?
30,000 ఎకరాల భూమిని నిజాంకు సంబంధించిన వంశజులకు సంబంధించిన భూమి అది. ఆ భూమిని రికార్డు దానికోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్. దానికోసమే ధరణి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించుకొని బినామీ పేర్ల మీద ఎక్కించుకున్నారు మీరు. ఎక్కడి నుండి వచ్చింది మీకు 30,000 ఎకరాల భూమి? ఇవాళ కేసీఆర్ కు 600 ఎకరాలు 60 ఎకరాల భూమి కానించాలి. 2014 ముందు 60 ఎకరాల భూమి ఎక్కడ? ఫామ్ హౌస్ కాడ 600 ఎకరాల భూమి అక్కడ సంపాదించారు. ఎక్కడి నుండి వచ్చిందని మేము అడుగుతున్నాం. ఇవాళ కేటీఆర్ మీ ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? ఇవాళ హైదరాబాద్ లో 5 అంతస్తుల అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టావు 500 కోట్లతో. అది ఎక్కడి నుండి వచ్చిందని మేము అడుగుతున్నాం. ఇవాళ అమెరికాలో దాదాపు 40,000 కోట్లు పెట్టుబడి పెట్టావు పెద్ద కంపెనీలో. అవి ఎక్కడి నుండి వచ్చాయని అడుగుతున్నాం. దుబాయ్ లో 30,000 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టావు. ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నాం. లండన్ లో 25,000 కోట్లతోని కంపెనీలో పెట్టుబడి పెట్టావు. ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ? ఇదంతా తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రం దోషణ డబ్బు కాదా అని మేము అడుగుతున్నాం. ఇన్ని దుర్మార్గ పనులు చేసి రాష్ట్రంలో ఉన్న సంపదనంతా దోసుకొని మీరు ఇతర దేశాలలో పెట్టుకొని ఇలా మా రాహుల్ గాంధీ గారిని నీతి నిజాయితీకి మారు పేరే మా రాహుల్ గాంధీ. ఇలా మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. అంటే మీలాగరే మూటలు సంపాదించుకోవడం లేదు. మీరు మీ అయ్యా కేసీఆర్ ఇవాళ రాష్ట్రంలో సంపదనంతా పంజాబ్కి ఇచ్చాడు. పంజాబ్లో ఏదో జరిగితే ఇవాళ ఎన్నికల ఫండ్ ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కు 650 కోట్లు అంటాడు. జగన్ కు 2018లో పోటీ చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆయనకు 400 కోట్లు అంటాడు. ఇక్కడ నుండి ఈ మూటలన్నీ మీరు అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు పంపి రాజకీయ ప్రయోజనం పొందాలని ఆలోచనతో కేసీఆర్ ఈ రాష్ట్ర సంపదనంతా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో కూడా డబ్బులు పంపించాడు. నీ చరిత్ర మొత్తం తెలుసు. మొత్తం మీ చరిత్రను తెలంగాణ ప్రజలకు వివరిస్తాం. మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని టీఆర్ జైలుకు కేసీఆర్ను కేటీఆర్ను హరీశ్రావును పంపుతారు. దాని అగులుపుగులు పడుతుందని అన్నిటి మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది. మిషన్ కాకతీయ మీద విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. మరి కార్ రేసింగ్ మీద విచారణ జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో మీరు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏ శాఖలో ఎంత దోపిడీ చేసిండ్రో అన్నింటి మీద కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి జైలుకు పోతున్న భయంతో మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు నీవు మరి చాలా జాగ్రత్తగా నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మరి రాష్ట్రం నుంచి తరిమేయవలసిన అవసరం వస్తుంది. ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమేస్తారు. అది జాగ్రత్త అని చెప్తున్నా. ఎందుకంటే మీరు టీఆర్ జైలుకు పోయినా కూడా ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే రేపో మాపో మీరు టీఆర్ జైలుకు పోతున్నారు. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నారు.